హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పెసరట్టు చేశానండి టిఫిన్లోకి. దానికి కావాల్సిన పదార్థాలు: పెసలు నానబెట్టి పెట్టుకోండి. అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా జీలకర్ర వేసి మిక్స్ చేయండి. మిక్సీ చేసుకున్న దాంట్లోని కొంచెం సాల్ట్ వేసి కలయబెట్టుకోండి. కలయబెట్టుకున్న తర్వాత పెనం వేడైన తర్వాత దోశలాగా వేసుకోండి. పలాసగా వేసుకుని క్రిస్పీగా వస్తుంది. పెసరట్టు ఎప్పుడైనా సరే పలాసగా వేసుకుంటే బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, దానిపైన కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేయండి. అన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు వెయిట్ చేయండి. 2 నిమిషాల తర్వాత అది బాగా వేగినప్పుడు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత అంతేనండి, ఇంకా అయిపోయింది వేడి వేడి పెసరట్టు. రెండో వీడియో పెసరట్టు కూడా అలాగే వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కొంచెం నాకు వీడియోలు చేయాలనిపించట్లేదు. అలాగా పెసరట్టు అయిన తర్వాత ఇప్పుడు చట్నీ కూడా చేశానండి. ముందుగా కళాయిలో నూనె వేసుకొని దాంట్లో పల్లీలు వేసుకోండి. పల్లీలు వేగిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొబ్బరి కూడా వేయండి. కొబ్బరి కూడా మిక్స్ చేయండి. అన్నీ మిక్స్ అయిన తర్వాత బాగా వేగనియాలండి. మా వీడియో మిక్స్ అయిన తర్వాత ఉల్లిపాయ ఒకటి వేసుకోండి. ఉల్లిపాయ కూడా వేగనియండి. అన్నీ వేగి అయినప్పుడు ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోండి. టమాటా కూడా కట్ చేసి వేసుకోండి. అన్నీ మగ్గనిచ్చిన తర్వాత మగ్గాయండి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని దాన్ని ఇంకా పేస్ట్లా చేసుకోండి. కళాయిలో నూనె వేసుకొని శనగపప్పు, పప్పు దినుసులు మొత్తం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు వేగిన తర్వాత మిక్సీ కుట్టిన దాన్ని దాంట్లో వేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి ఈ చట్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేనండి, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. కొంచెం ఏమండి, మా వీడియోలు మీకు అంతగా నచ్చట్లేదా? వ్యూస్ కూడా లేవు, సబ్స్క్రైబర్ కూడా లేరండి. పర్లేదండి, ట్రై చేస్తున్నాం. ఇంకే వీడియో అయినా కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. మీ స్టైల్లో పెసరట్టు ఎలా చేస్తారో కూడా చెప్పండి.